In Philippians chapter 4 and verse 7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో గనక చూస్తే The Bible says, బైబిల్ గ్రంథం అంటూ ఉన్నది, the peace that passes all understanding will guard your hearts and minds in Christ Jesus. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. When will this peace come? ఎప్పుడు వస్తుందంటే అండి ఈ యొక్క సమాధానం? When will this peace guard you? ఎప్పుడు నీ దగ్గరికి వస్తుంది, అది కాపాడుతుంది. The previous verse says, దానికి ముందున్న వచనం అంటుంది, when you offer your prayers with thanksgiving to God. ఎప్పుడైతే కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేస్తారో. I know you have prayed to God for your problems, for God's answers to come to you, for God to keep you holy. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచడానికి, మీ యొక్క హృదయములను కాపాడబడడానికి దేవుని దగ్గర మీరు మొరపెడుతున్నారని నాకు తెలుసు. But along with that you have given your offerings to God to bless somebody else. దాంతో పాటుగా ఎవరో ఒక్కరిని దీవించబడాలని మీ యొక్క కానుకలు మీరు దేవునికి ఇచ్చి ఉన్నారు. So God says, I will give you the peace that passes all understanding. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం మిమ్మల్ని కాపాడుతూ ఉంది. The peace which you cannot understand, నీవు గ్రహించలేనటువంటి సమాధానం I will give it to you to guard your heart and your mind in this world in Christ Jesus. మీ యొక్క హృదయములకును మీ తలంపులను కూడా కావలి ఉంచడానికి, యేసు క్రీస్తులో కావలి ఉంచడానికి, ఈ లోకంలో కావలి ఉంచడానికి ఇస్తున్నా. This is the peace that is in Christ Jesus. ఇదండి యేసు క్రీస్తులో ఉండే సమాధానం. And this is the peace which guards your heart and mind. ఈ సమాధానమే మీ హృదయాన్ని మీ మనసులను కూడా కాపాడుతోంది. Jesus said in John 14:27, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ my వచనం, peace I give to you, నా శాంతినే మీకు ఇస్తూ ఉన్నాను. not as the world gives, లోకం ఇచ్చినట్టుగా కాదు, but my peace I give to you. ఇది నా యొక్క శాంతిని నేను మీకు ఇస్తూ How ఉన్నాను. was the peace in Jesus? యేసు క్రీస్తులో సమాధానం అనేటువంటిది ఎలా ఉంటుంది? In the Garden of Gethsemane, గెత్సెమనే తోటలో when Jesus prayed, యేసు ప్రార్థన చేసినప్పుడు, after that he gave his thanksgiving to God. ఆ తర్వాత ఆయన కృతజ్ఞతలు దేవుని తెలియజేసుకున్నారు. Jesus offered himself as a thanksgiving to God. యేసు తన్ను తానే కృతజ్ఞతాపూర్వకంగా అన్నట్టుగా In సమర్పించుకున్నాడు. Luke 22:42 to 44. లూకా సువార్త 22వ అధ్యాయం 42 నుంచి 44 After praying hard and crying with much tears, according to Hebrews 5:7. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఎంతో భారంతో కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత, asking God to save him from death, ఆయన మరణం నుండి తప్పించగలిగిన వానికి మొర్ర పెడుతూ, with the sweat coming out as blood, చెమట రక్తములాగా బయటకు వస్తున్నట్టుగా ప్రార్థించారు. Jesus added to that prayer finally with thanksgiving, offering himself to die on the cross for the sake of millions of people to be saved. అలాగున ప్రార్థన చేసిన తర్వాత తన్ను తానే ఒక అర్పణగా కృతజ్ఞత పూర్వకంగా దేవునికి సమర్పించుకుంటూ లక్షల మంది ప్రజలైనటువంటి వారు రక్షింపబడడానికి సిలువలో తను తాను అప్పగించుకున్నారు. Then the peace of God came upon him. అప్పుడండి దేవుని యొక్క సమాధానం ఆయన మీదకి వచ్చింది. It was God's peace, అది దేవుని యొక్క the సమాధానం, peace of Jesus, యేసు యొక్క సమాధానం, unexplainable peace. వివరింప శక్యము కాని సమాధానం. After that, ఆ తర్వాత he saw his disciples running away, ఆయన యొక్క శిష్యులైనటువంటి వారు పారిపోవడం చూచారు. but they were caught by the people who came to arrest Jesus. యేసు క్రీస్తుని పట్టుకునడానికి వచ్చినటువంటి వారి ద్వారా వీరు పట్టబడి ఉన్నారు. Jesus said, యేసు అన్నారు, you want me, నేను కదా కావాలి, take me, నన్ను తీసుకోండి, take me, నన్ను తీసుకెళ్ళండి, leave them. వారిని విడిచిపెట్టండి. His disciple came and kissed him. ఆ శిష్యుల్లో ఒకడు వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. He had so much of peace. ఎంతో సమాధానం ఉందండి. He called Judas the betrayer as his friend. చూడండి, ముద్దు పెట్టి అప్పగిస్తున్నటువంటి అతన్ని చెలికాడా అని పిలిచాడు. Friend, wherefore have you come? స్నేహితుడా, నీవెందుకు వచ్చి ఉన్నావు? His guilt rose up. He went and committed suicide. అలాగని చెప్పి ఈయన సమాధానంగా మాట్లాడితే అవతల వాడికి అపరాధ మనసు పెరిగిపోయి వెళ్ళి ఆత్మహత్య He చేసుకున్నాడు. was taken to the chief priests, ప్రధాన యాజకుల దగ్గర తీసుకొని పోబడ్డారు. ఈయన to the scribes. అలానే శాస్త్రుల దగ్గర They తీసుకొని asked him questions, వాళ్ళు ఆయన ప్రశ్నలు వేశారు. trying to implicate him. ఆయన ఏదో రంగం తప్పు పట్టాలని But చూచారు. Jesus never opened his mouth. కానీ యేసు నోరు తెరవలేదండి. Full of peace. సమాధానముతో ఉండి ఉన్నాడు. He was taken to the governor, ఆయన గవర్నర్ దగ్గర తీసుకొని పోబడ్డాడు. Pontius Pilate. పొంతియ పిలాతు అనేటువంటి దగ్గరికి He asked him, ఆయన అడిగాడు, tell me,
చెప్పు, Tell me. నాతో చెప్పు, Tell me. నాకు చెప్పు. I have the power to release you. నేను విడుదల చేయాలంటే నేను అధికారం కలిగి ఉన్నా. But Jesus said, అయినా యేసయ్య అంటారు, you will have no authority over me unless it is given from heaven. పైనుండి అధికారం నీకు ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారం లేదయ్యా. He never justified himself. ఆయన అక్కడ తను ఏదో న్యాయం చేసుకోలే. He never begged him to release him. లేకపోతే దయచేసి నన్ను విడుదల చేయండి అని అడుక్కోలే. A cross was put upon Jesus. ఆ సిలువ ఆయన మీద మోపబడింది. His body was whipped. ఆయన యొక్క చర్మం అంతా The కొరడతో Bible కొట్టబడింది. says in Isaiah 53:3, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ he అంటుంది, never opened his mouth. ఆయన ఎప్పుడు కూడా తన నోరు He తెరవలేదు. never cried, oh, it's paining. అయ్యో ఎంత బాధ అవుతుందని అరవలేదు. When the women cried for him, ఆ స్త్రీలైనటువంటి వారు ఆయన కొరకు కన్నీరు he పెడుతుంటే, said, cry for yourself. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి అన్నా. Don't cry for me. నా కొరకు మీరు I ఏడవక్కర్లేదు. am full of God's peace. నేను దేవుని యొక్క సమాధానంతో I am doing the will of God. నేను దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నా. It never hurt Jesus. యేసు ఎప్పుడు కూడా ఇలాగ ఆయన On the cross they nailed him. ఆ శిలువ ప్రాణం మీద మేకులతో కొట్టారు. But as they were nailing him, ఆయన అక్కడ మేకులతో కొడుతుండగా he was praying for those who were nailing him. ఎవరైతే ఆయన మేకులతో కొడుతున్నారో వారి కొరకు ఈయన ప్రార్థన చేస్తూ He ఉన్నారు. never said, why are you unnecessarily putting me on the cross? ఏమయ్యా ఏమీ తప్పు చేయనటువంటి నన్ను ఇలా శిలువ మీదకి ఎందుకు పెడుతున్నారా? Why are you inflicting pain? ఎందుకు ఇలాగ నాకు బాధ కలిగిస్తారనిలే. Jesus never said that. యేసు ఎప్పుడు అలా He చెప్పలేదు. said, Father, ఆయన అన్నాడు, తండ్రి forgive them. వారిని క్షమించండి, Forgive them. వారిని For క్షమించండి, they know not what they do. మరి ఏం చేస్తున్నారో వారు ఎరుగరు. The thief on his side was criticizing him. ఓ ప్రక్కనున్న దొంగ ఆయన విమర్శిస్తూ అన్నాడు. But another thief అయితే మరి ఒకడు అంటాడు, said, remember me, Lord. ప్రభువా నన్ను జ్ఞాపకం Remember me when you come into your kingdom. నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. Jesus said, today you will be in paradise with me. యేసయ్య అంటున్నారు కదా, నేడే నీవు నాతో పాటు పరదైసులో With the ఉంటావు. blood flowing. రక్తం అలా కారుతుండగా He looked at his mother తల్లి వైపు చూచాడు ఆయన. and said, Mommy, అన్నాడు, అమ్మా I have to take care of you even from the cross. నేను సిలువలో నుండి కూడా నీ గురించి లక్ష్యం ఉంచుతూ ఉన్నా. John will be your son. ఇదిగో యోహాను అనేటువంటి ఆయన నీ కొడుకుంటాడు. John, యోహాను you have been in my bosom. నీవెప్పుడు నా రొమ్మును ఆనుకుని వచ్చావు. All the time you were in my bosom. ఎల్లప్పుడు నా రొమ్మును ఆనుకుని ఉన్నావు. Now my mother will take care of you. ఇప్పుడు నా యొక్క తల్లి నిన్ను గురించి చూసుకుంటది. At the right time, సరైన సమయంలో when the demon power surrounded him దైవ శక్తులు ఆయన చుట్టుముట్టినప్పుడు, and darknesses came చీకటి ఆయన చుట్టుముట్టినప్పుడు, to fulfill God's word, దేవుని యొక్క మాట లేఖను he said, my నెరవేర్చడానికి God, ఆయన అంటాడు, నా దేవా, my God, నా దేవా, why have you forsaken me? నన్నేల చెయ్యి విడిచితివి. And then he said, ఆ తర్వాత అంటాడు ఆయన, Father, తండ్రి into thy hands I commend my spirit. నా ఆత్మ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. And he walked into the presence of God, being resurrected finally. అలాగే నా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినటువంటి వాడై చివరిగా మూడవ దినాన్ని పునరుత్థానుడిగా తిరిగి లేచాడు ఆయన. That's why Jesus said, అందుకనే యేసయ్య అంటూ ఉన్నాడు, in this world you will have tribulation, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, but be of good cheer. అయితే ధైర్యం కలిగి ఉండండి. I have conquered the world. నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. My peace, నా శాంతి, my peace. నా శాంతి. I could conquer the betrayer. నేను అప్పగించేవాడిని విజయం I పొందుకున్నాను. could conquer the authorities of this world which unjustly tried to put me to death. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను అన్యాయంగా ఇలాగ మరణానికి అప్పగించాలనుకున్న అధికారాలు నేను జయించినాక, I could conquer those who wounded me. నన్ను గాయపరిచినటువంటి వాడిని జయించిన తర్వాత I could conquer pain itself. అలాగే నేను నొప్పి బాధనంతా కూడా నేను జయించాను I could గనుక, conquer the great hurt which came to me when they said, I am a sinner, though I lived so righteously. నేనెంత నీతియుక్తంగా జీవించినప్పటికీ నేను ఒక పాపిని అన్నట్టుగా వారు నా మీద కేకలు వేసినప్పుడు ఎంతో గాయం నాకు కలిగిన ఆ గాయాన్ని జయించాను. It's because of the peace. అదంతా ఎలాగనంటే శాంతిని My బట్టి, peace. నా సమాధానం, My peace. నా శాంతి, God's peace. దేవుని యొక్క శాంతి. That is the power of God's peace, అది దేవుని యొక్క శక్తి, శాంతిలో ఉన్న శక్తి, which can overcome any tribulation in the world. ఏ శ్రమనైనా సరే లోకంలో జయించగలిగినటువంటి This peace of God ఇట్టి దేవుని యొక్క is సమాధానం given to those who pray and ఎవరై- those who give thanksgiving to God. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే కృతజ్ఞత కానుకనిస్తారో వారికి ఈ సమాధానం ఉంటుంది. You will have this peace, అప్పుడు మీరు కలిగి ఉంటారండి ఈ the సమాధానం. tremendous peace of God. అద్భుతమైన దేవుని యొక్క సమాధానం. Temptations may be there in this world. ఈ లోకంలో శ్రమలు అనేటువంటివి రావచ్చు, Sin may come. పాపం అనేది రావచ్చు. But when the peace of God
rises up within you because you are a partner with Jesus. కానీ నువ్వు యేసుతో పాలిభాగస్తులుగా ఉండి ఉన్నావు గనక ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన నీలో లేస్తూ ఉన్నాడు. You will be able to submit to God and say, I resist you, devil. ఇదిగో నీవు అలాంటి సమయాలలో దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని లోబడి అపవాది నేను నిన్ను ఎదురిస్తున్నానని చెప్పాలి. The devil will flee. అప్పుడు అపవాది మిమ్మల్ని విడిచి You పారిపోతాడు. will be free. మీరు విడుదల You పొందుకుంటారు. will be free. మీరు స్వతంత్రులు You అవుతున్నారు. will be free. మీరు స్వతంత్రులు When అవుతున్నారు. my sister Angel died, నా యొక్క సోదరి ఏంజెల్ we చనిపోయినప్పుడు cried. మేము We కన్నీరు said, పెట్టాం. why? ఎందుకు అని అడిగా. Why? ఎందుకు Why? ఎందుకు? But one day the Holy Spirit rose up within us. కానీ ఒక దినాన్ని పరిశుద్ధాత్ముడు మాలో నుంచి లేచి ఉన్నాడు. He is always there with us. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటూ ఉన్నాడు. But he rises up. ఆయన మనలో నుంచి As లేస్తున్నాడు. you find in John 16, 19 and 20. యోహాను సువార్త 16వ అధ్యాయం 19, 20 వచనాల ప్రకారంగా Jesus said, యేసయ్య అంటూ you ఉన్నారు, will not see me for some time. మీరు కొంతకాలానికి ఇక నన్ను చూడరు. When God allows us to go through tribulations in this world, maybe many times we are not able to see him. అయితే ఈ లోకంలో మనకి ఏదైనా శ్రమలు కష్టాలు అయినట్టు వచ్చినప్పుడు అనేక సార్లు మనం ఆయనను చూడలేకపోతూ But ఉంటాం. Jesus says, అయితే యేసయ్య అంటున్నారు, you will see me again. మీరు మరలా నన్ను చూస్తారు. You will see me again. మీరు మరలా నన్ను చూస్తారు. And when you see me, మీరు నన్ను చూచినప్పుడు your sorrow will turn into joy. మీ యొక్క దుఃఖము సంతోషముగా మారుతుంది. Let not your heart be troubled. కాబట్టి మీ హృదయాలను Your కలవరపడనివ్వకండి. sorrow will turn into joy when you see him. మీరు నన్ను చూచినప్పుడు ఆయన చూచినప్పుడు మీ దుఃఖము We సంతోషంగా were crying మారుతుంది. as a family. మేము కుటుంబముగా కన్నీరు కారుస్తూ But వచ్చాము. after 2 months, అయితే 2 నెలల తర్వాత when we were praying as a family, మేము కుటుంబముగా ప్రార్థిస్తూ Jesus ఉన్నప్పుడు appeared. యేసు And he దర్శనమిచ్చారు. said, the angel is with me, ఆయన అన్నారు, ఏంజెల్ నా దగ్గర ఉంది, but will you follow me? మరి మీరు నన్ను In వెంబడిస్తారని the అడిగారు. midst of this agony, will you follow me or will you let me ఈ down? వేదనల మధ్యలో మీరు నన్ను వెంబడించి నా బిడ్డలుగా ఉంటారా లేకపోతే నన్ను కృంగదీస్తారా అని అడిగాడు ఆయన. We said, Lord, అప్పుడు మేమన్నాం, ప్రభువా how can we let you down? మిమ్మల్ని ఎలా కృంగదీయగలం The నాయనా? Holy Spirit said, పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు, if you deny Jesus, you will not even get heaven. మీరు గనక యేసు ప్రభుని తృణీకరిస్తే మీరు పరలోకానికి చేరరన్నాడు. You will miss Jesus and the angel forever. మీరాక యేసు ప్రభుని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, ఆ పరలోకంలో దూతల్ని కోల్పోయిన వాళ్ళు And a అవుతారు. great peace came into our hearts. అప్పుడు గొప్ప శాంతి మా హృదయంలో We said, వచ్చింది. Lord, మేమన్నాం, we ప్రభువా will not question you. మేము మిమ్మల్ని ప్రశ్న వేయం, We will still trust you. మేము ఇంకా నిన్నే నమ్ముతూ ఉంటాం. We will say Jesus will take care of us. యేసయ్యే మా విషయంలో లక్ష్యం ఉంచుతారని చెప్తాం. And we surrender to God's will. దేవుని యొక్క చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. We started again. మేము మరలా మొదలు We పెట్టాము. went to the platform మేము వేదిక దగ్గరికి వెళ్ళాము. and we said, మేమన్నాము, whether we have angel or not, మా దగ్గర ఏంజెల్ అనే కుమార్తె ఉన్నారు we have లేకపోయినా Jesus with us. యేసు మాతో ఉన్నారని We చెప్పాము. give you Jesus. యేసునే మీకు ఇవ్వడానికి వచ్చాం. The peace that Jesus gives ఆ యేసు ఇచ్చే in సమాధానం the midst of our loss of angel. మేము ఆ యొక్క ఏంజెల్ పోగొట్టుకున్న కష్టంలో ఉండి చెప్పాము. The peace that stops us from asking questions, why, but to trust God in the midst of the greatest losses. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న వేసేదానికి బదులుగా ఆ శ్రమలలో ఆయన యందు నమ్మికొచ్చేటట్టుగా సమాధానం మమ్మల్ని కాపాడింది. We could give that peace to the people for the past 29 years. ఆ తదుపరి 29 సంవత్సరాలుగా ఇటువంటి శాంతిని లోకానికి మేము ఇస్తూ వచ్చి ఉన్నాము. Millions more have found that peace that flowed out of our hearts from Jesus. మా హృదయములలో నుండి యేసు దగ్గర నుంచి ఇవ్వబడినటువంటి సమాధానం పొంగి ప్రవహిస్తుండగా లక్షల మంది ప్రజలు అట్టి సమాధానాన్ని అనుభవించారు. God enabled us to establish Karunya University, కారుణ్య యూనివర్సిటీ స్థాపించడానికి దేవుడు కృప చూపించారు. to obey God, దేవుని యొక్క మాటకు లోబడి giving us the peace. మేము సమాధానముతో వెళ్తున్నాం. May 86, my sister Angel died. మా యొక్క సహోదరి ఏంజెల్ She చనిపోయింది. was 17 years old. అప్పటికి ఆమె 17 సంవత్సరాల But వయసు. in October 1986, in 5 months' time, we established Karunya University. 5 నెలల్లోనండి అక్టోబర్ మాసంలోనే 86వ సంవత్సరంలోనే కారుణ్య యూనివర్సిటీ మేము స్థాపించగలిగాము. Obeying God with the peace that He gave us. ఆ దేవుడు మాకు ఇచ్చినటువంటి సమాధానముతో దేవునికి లోబడి మేము చేశాము. And when we admitted the first batch of students, మేము ఆ మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్స్ మేము అడ్మిట్ చేసినప్పుడు they were also 17 years, just like Angel. వాళ్ళందరూ కూడా 17 సంవత్సరాల వయసు కలిగి ఏంజెల్ లాగానే ఉన్నారు. మా We ఏంజెల్ lost one angel. Today we have thousands of angels through the Karunyans. మా యొక్క సోదరిగా మా కుటుంబంలో ఒక్క ఏంజెల్ మేము పోగొట్టుకున్నాం, కానీ కారుణ్య విశ్వవిద్యాలయం ద్వారా ఈ రోజుని వేల కొలది ఏంజెల్స్ దేవుడు మాకు ఇస్తూ ఉన్నాడు. We have thousands of angels through the young partners, యంగ్ పార్ట్నర్స్ గా వచ్చినటువంటి వాళ్ళలో వేల కొలది ఏంజెల్స్ దేవుడు మాకు ఇస్తూ ఉన్నాడు. obeying God in peace. సమాధానముతో దేవుని మాటకు లోబడ్డాం. Criticisms came, విమర్శలు వచ్చినాయండి, but we never bothered.
కానీ వాటి గురించి మేము పట్టించుకోలేదు. Criticisms about young partners. యంగ్ పార్ట్నర్స్ గురించి విమర్శలు, Criticism about Karunya. కారుణ్య గురించి విమర్శించిన But వాళ్ళు the peace విమర్శించారు. of God strengthened us. కానీ దేవుని యొక్క To సమాధానం go మమ్మల్ని on. ఇలా చెప్పుకుంటూ To వెళ్తే, go ఇలా on. ముందుకు వెళ్తుంటే Doing God's will. ఏమంటే దేవుని యొక్క చిత్తాన్ని And to చేస్తూ become వెళ్తున్నాం. stronger and stronger in our family, with God uniting our family to serve together the people as a family. మరి కుటుంబముగా మేము కలిసి ఇలాగ దేవుని యొక్క సేవ పరిచయం చేయడానికి దేవుడు మా కుటుంబాన్ని బలపరుస్తూ ఆయన యొక్క సమాధానముతో మమ్మల్ని కట్టుచూ ముందుకు సాగింప చేస్తున్నాడు. Today God is going to fill you with that peace. ఇదిలాని దేవుడు ఇదే సమాధానముతో మిమ్మల్ని No నింపుతూ ఉన్నాడు. tribulation can stop you. ఏ శ్రమలు ఏ కష్టాలు మిమ్మల్ని As ఆపజాలవు. this peace of God comes, దేవుని యొక్క సమాధానం మీ దగ్గరికి వస్తుండగా it will fill your mind. మీ యొక్క మనసులను నింపుతూ It ఉంది, will fill your heart. మీ హృదయాలను నింపుతూ ఉంది. You will know you are God's beloved. మీరు దేవుని ప్రియమైన వారని మీరు తెలుసుకుంటారు. Yes, your heart will say you are a partner with Jesus. మీ హృదయం మీతో ఏమంటదంటే నువ్వు యేసుతో పాలిభాగస్తుడు The అంటారు. Holy Spirit in your heart will say you are a partner with Jesus. You are blessing millions of people. మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అంటాడు నువ్వు యేసుతో పాలిభాగస్తులు గనుక లక్షల మంది ప్రజలకు నీవు ఒక దీవెనకరంగా ఉన్నావంటాడు. And the peace will talk to your mind ఆ యొక్క సమాధానం నీ యొక్క మనసుతో మాట్లాడుతుంది. and show you the way of escape for the problem that has come before you. నీ ఎదుటికి వచ్చినటువంటి ఒక సమస్య నుంచి ఎలాగో తప్పించుకోవాలో తెలియజేస్తూ ఉంది. God will show you the way, what you should do, what you should study, whom you should marry, what you should plan for the future. నువ్వు ఏం చేయాలి, ఏం చదవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, నీ భవిష్యత్తుకి ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. He will speak to you through the word of God. ఆయనే దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో And మాట్లాడతాడు. as you do it, మీరు అలా చేసినప్పుడు you will have great success. గొప్ప విజయాన్ని పొందుకుంటావు. Protection from God. దేవుని యొద్ద నుంచి కాపుదల పొందుకుంటావు. And you will have God's plan coming into your lives. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరగటం చూస్తావు. Everything shall be peace. ప్రతిదీ కూడా సమాధానంగా ఉంటుంది. That's how God protected our family and leads our family. అలాగన దేవుడు మా యొక్క కుటుంబాన్ని కాపాడుతున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. Let not your heart be troubled. మీ హృదయాలను కూడా కలవరపడనివ్వదు. My friends, I'm going to pray for you right now. నా ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు నేను మీకోసం ప్రార్థించబోచున్నాను. Shall we pray? మనం ప్రార్థించండి. Father, తండ్రి, I pray that you will bless every family. ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. Protect them. Protect their family life. తండ్రి, వీరిని కాపాడండి, వారి కుటుంబ జీవితాన్ని మీరు కాపాడండి. Lord, they should live together as a family. తండ్రి, వారి కుటుంబముగా ఒకే స్థలములో జీవించుదురుగాక. Let them never become lonely. వారు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు నాయన. Lord, if they are all alone and they have no one in their lives, build them into a family. తండ్రి, ఒకవేళ వారు ఒంటరిగా ఉన్నట్లయితే అలాంటి వారికి కుటుంబ జీవితాన్ని నిర్మాణం చేసివ్వండి. Those who are waiting to be married, ఎవరైతే వివాహం కోసమై వేచి ఉన్నారో please bring the right partner whom you have chosen for them. తండ్రి, వారి కోసమై మీరు ఎంపిక చేయబడిన సరైన భాగస్వామిని తీసుకురండి. Lord Jesus, build them into families. ప్రభువైన యేసు, కుటుంబాన్ని నిర్మాణం చేయండి. Father, తండ్రి, if someone is sick in the family, ఎవరో కుటుంబంలో అనారోగ్యంగా ఉన్నట్లయితే heal them, Lord. తండ్రి, వారిని స్వస్థపరచండి. Especially the blood diseases, be healed in Jesus' name. ప్రత్యేకంగా రక్తంలో ఉన్నటువంటి వ్యాధులను యేసు నామమున You స్వస్థపరచండి. demonic spirits sucking their blood, I command you to leave them in Jesus' వీరి name. రక్తాన్ని త్రాగుతూ ఉన్నటువంటి ప్రతి విధమైన దురాత్మలారా యేసు నామమున బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. Father, తండ్రి, every pain, ప్రతి నొప్పి, బాధ, every swelling, ప్రతి వాపు, every growth, ప్రతి ఎదుగుదల, every cancer, ప్రతి క్యాన్సర్ వ్యాధి, every convulsions and fits, ప్రతి విధమైన కన్వల్షన్స్ మరియు ఫిట్స్ లాంటి వ్యాధులు let it stop right now in Jesus' name. యేసు నామమున ఇవన్నీ ఆగిపోవునుగాక. Let their bodies be healed. వారి శరీరాలు స్వస్థపరచబడునుగా. Let them have peaceful family life. వారికి శాంతికరమైన కుటుంబ జీవితాన్ని ఇవ్వండి. Thank you for blessing them, Lord. దేవా, వారిని ఆశీర్వదిస్తున్నందుకు కొరకై వందనాలు. Let them never have loss of money anymore. వారి జీవితంలో ధనాన్ని ఏమాత్రము ఇకపై నష్టపోకూడదు నాయన. No wasteful expenditure. తండ్రి, వృధా ఖర్చులకు రాకూడదు నాయన. Father, తండ్రి, give them great joy concerning the children. పిల్లల నిమిత్తమై వారికి గొప్ప విశ్రాంతిని, సంతోషాన్ని ఇవ్వండి. Let them prosper. వారు వర్ధిల్లుదురుగాక. Rakesh, రాకేష్, God blessed you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని దీవించి ఉన్నాడు.
He will open the door for a beautiful future for you. మీకు సుమధురమైనటువంటి భవిష్యత్తును దయచేస్తూ ఉన్నాడు. Wonderful projects are opening for you. అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ మీకోసమే తెరవబడుచు. God is answering your prayers. దేవుడు మీ ప్రార్థనకు జవాబిచ్చాడు. He will elevate you to great heights. ఆయన ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. Rupesh, you are saying, will not God call my name? దేవుడు నా పేరు పెట్టి పిలవడా అని అంటున్నారు. Rupesh, you are a singer. రూపేష్, మీరు గాయకులు. God's Holy Spirit is coming upon you. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తూ ఉన్నది. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Give your life totally to Him. మీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించండి. And He is prospering you with a golden future. ఆయన సువర్ణ భవిష్యత్తును మీకు అనుగ్రహించి దీవిస్తూ ఉన్నాడు. Thank you, wonderful Lord. అద్భుతమైనటువంటి యేసు వందనాలు. Rajesh, God heard your prayer too. దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకించాడు. Your blood count is also not normal. మీ బ్లడ్ కౌంట్స్ కూడా చక్కగా లేవవి. Jesus heals you. యేసయ్య స్వస్థపరుస్తూ ఉన్నాడు. He is healing your blood. ఆయన మీ రక్తాన్ని స్వస్థపరుస్తున్నాడు. Lord, heal him. తండ్రి స్వస్థపరచండి. Make him normal, Lord. తండ్రి నార్మల్ గా చేయండి. Thank you, wonderful Lord. అద్భుతమైనటువంటి దేవా మీకు వందనాలు. Thank you for blessing your children. మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నందుకు కొరకై వందనాలు. Let this day be a great day of ఈ blessing. దినము వారికి గొప్ప ఆశీర్వాదకరమైన దినంగా ఉండును గాక. Let every blessing come in search of them. ప్రతి ఆశీర్వాదం వారిని వెతుక్కుంటూ వచ్చును గాక. Stay with them, Lord Jesus. ప్రభువైన యేసు మీరు వారితో నివసించండి. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్.